ఫ్రెండ్స్, ఇది OnePlus 12, ఇది వచ్చేసరికి Xiaomi 14. రెండు ఫోన్స్ మీకు దగ్గర ఒకటే ప్రైస్కి అయితే వస్తున్నాయి. చాలామంది అడుగుతారు నీటిలో ఏది తీసుకోవాలి అని చెప్పేసి. వీడియోలో మనం చూద్దాం. ఒకవేళ మీ బడ్జెట్ 60-65 వేలు అనుకుంటే, ఒకవేళ మీరు ఆండ్రాయిడ్ ఫోన్ కోసం చూస్తుంటే ఈ రెండు అక్కడ ప్రజెంట్ అయితే మంచి ఫోన్స్ కనిపిస్తున్నాయి. వీడియోలో మనం కంపేర్ చేసి చూద్దాం. దాని ప్రకారం మీరు నిర్ణయం అయితే తీసుకోవచ్చు. ప్రైస్ విషయానికి వస్తే మాత్రం OnePlus 12 మీకు విత్ ఆఫర్స్ 63,000కి వస్తుంది. Xiaomi 14 వచ్చేసరికి విత్ ఆఫర్స్ 65,000కి వస్తుంది. 2,000 రూపాయలు ఇది ఎక్కువ అయితే ఉంటుంది ప్రైస్. కాకపోతే స్టోరేజ్ కొద్దిగా 512GB Xiaomi 14 అయితే వస్తుంది. 2,000 రూపాయలు ప్రైస్ పెరుగుతుంది. ఫస్ట్ మనం దీని డిజైన్, బిల్డ్ క్వాలిటీ వీటి గురించి మాట్లాడుకుంటే, ఇంకా మీ పర్సనల్ ప్రిఫరెన్స్ రెండిట్లో మీకు ఇది ఇప్పుడు నా దగ్గర ఉన్నది Xiaomi 14 గ్లాసీ ఫినిష్తో వస్తుంది. ఫింగర్ ప్రింట్స్ ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. దీనిలో కూడా మీకు మ్యాట్ ఫినిష్ ఉంటుంది. బ్లాక్ కలర్లో ఉంటుంది. దీనిలో కూడా బ్లాక్ కలర్ మ్యాట్ ఫినిష్లో ఉంటుంది. ఈ కలర్ కూడా మీకు మ్యాట్ ఫినిష్ వస్తుంది. ఫింగర్ ప్రింట్స్ని అట్రాక్ట్ చేయదు. కెమెరా డిజైన్ వచ్చేసరికి ఇది సర్క్యులర్ ఉంటుంది, ఇది వచ్చేసరికి స్క్వేర్ ఉంటుంది. ఇంకా మీ పర్సనల్ ప్రిఫరెన్స్ అది. డిజైన్ విషయానికి వస్తే రెండు మీకు ఇంచుమించు ఒకేలాగైతే ఉంటాయి. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం బిల్డ్ క్వాలిటీ రెండు మీకు గ్లాస్ అండ్ మెటల్ బాడీతో వస్తుంది. రెండు అల్యూమినియం ఫ్రేమ్స్. ఫ్రంట్ ఇది విక్టస్ 2తో వస్తే, ఇది వచ్చేసరికి విక్టస్ ప్రొటెక్షన్తో వస్తుంది. సో కొద్దిగా మీకు గ్లాస్ ప్రొటెక్షన్ OnePlus లో బెటర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా వీళ్ళు గొరిల్లా గ్లాస్ 5 అని మెన్షన్ చేస్తున్నారు, కానీ Xiaomi అయితే ఎటువంటి ఇదే గ్లాస్ అని కూడా మెన్షన్ చేయట్లేదు. దీని గురించి అసలు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు బ్యాక్ సైడ్ ఫినిషింగ్ గురించి Xiaomi అయితే. సో ఓవరాల్ బిల్డ్ క్వాలిటీలో కొద్దిగా OnePlus హెడ్జ్ ఉంటుంది, ఎందుకంటే విక్టస్ 2 ఉంటుంది కాబట్టి. ఇది మీకు విక్టస్ అంటే ఒక జనరేషన్ బ్యాక్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం రెండు మీకు డిస్ప్లేస్ అయితే బాగున్నాయి. Xiaomi వచ్చేసరికి చిన్న ఫోన్, ఇది కాంపాక్ట్ ఫోన్, ఇది కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ కేటగిరీ కిందకు వస్తుంది. డిస్ప్లే 6.36 ఇంచ్ ఉంటుంది సైజు. అదే OnePlus చూసుకుంటే మాత్రం డిస్ప్లే మీకు సైజ్ 6.8 ఇంచ్ ఉంటుంది. OnePlus 2K డిస్ప్లే, ఇది వచ్చేసరికి మీకు 1.5K డిస్ప్లే. సో ఇక్కడ మీకు రిజల్యూషన్ పరంగా OnePlus హెడ్ వెళ్తుంది. కాకపోతే Xiaomi మీకు 12-bit ప్యానల్, ఇది మీకు 10-bit ప్యానల్ OnePlus. సో ఓవరాల్ రెండు డిస్ప్లేస్ అయితే మాత్రం బాగానే ఉన్నాయి. మీకు రెండు ఎక్కడ మీకు డిసప్పాయింట్ చేయవు మీరు క్వాలిటీ పరంగా చూసుకుంటే. కాకపోతే OnePlus మీకు కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. ఒకవేళ మీకు కర్వ్డ్ ఇష్టపడాలైతే ఇది మీకు నచ్చుతుంది. ఇది Xiaomi మీకు ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. రెండు 120Hz ప్యానల్సే. అండ్ రెండిట్లో మీకు డాల్బీ విజన్, HDR ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే పీక్ బ్రైట్నెస్ విషయానికి వస్తే OnePlus మీకు పేపర్ మీద ఎక్కువ ఉంటుంది. OnePlus మీకు 4500 నిట్స్ ఉంటుంది. అదే ఇది వచ్చేసరికి మీకు Xiaomi 14 3000 నిట్స్ ఉంటుంది. జనరల్గా మీరు యూజ్ చేసేటప్పుడు ఏం డిఫరెన్స్ అయితే అంత అనిపించదు. ఇంకా సౌండ్ విషయానికి వస్తే మాత్రం రెండు చాలా బాగుంటాయి. రెండు స్టీరియో స్పీకర్స్తో వస్తున్నాయి. డాల్బీ ఉంది. OnePlusలో ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే స్పేషల్ ఆడియో ఉంటుంది, దీనిలో ఉండదు. కాబట్టి రెండు సౌండ్ పరంగా అయితే మాత్రం బాగున్నాయి. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రెండు మీకు 8 Gen 3 ప్రాసెసర్సే. 8 Gen 3 ప్రాసెసర్ కాబట్టి రెండు పర్ఫార్మెన్స్ సేమ్ ఉంటుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా మ్యాక్సిమం మీకు వర్షన్ సేమే. LPDDR5X ర్యామ్తో వస్తున్నాయి రెండు. స్టోరేజ్ వచ్చేసరికి UFS 4.0తో వస్తున్నాయి రెండు. సో రెండు మీకు సేమ్ ప్రాసెసర్, సేమ్ స్టోరేజ్, సేమ్ ర్యామ్ కాబట్టి పర్ఫార్మెన్స్ ఇంచుమించు సేమ్ అయితే ఉంటుంది. కాకపోతే గేమింగ్ ఆడే వాళ్ళైతే మాత్రం కొద్దిగా మీకు OnePlus బెటర్ ఉంటుంది, ఎందుకంటే స్క్రీన్ సైజ్ మీకు కొద్దిగా పెద్దగా ఉంటుంది. స్క్రీన్ పెద్దగా ఉంటుంది అండ్ బ్యాటరీ కూడా మీకు సైజ్ కొద్దిగా పెద్దగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీరు చిన్న సైజ్ ఫోన్ అయినా పర్లేదు గేమ్స్ ఆడుకుంటా అంటే గేమ్స్ కూడా దీనిలో మీరు ఆడుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. హీటింగ్ విషయానికి వస్తే 1 hour BGMI ఆడిన తర్వాత స్మూత్ అండ్ 90 FPS గేమ్ ఆడిన తర్వాత OnePlus వచ్చేసరికి 1 hourకి 13% బ్యాటరీ డ్రాప్ అయితే Xiaomi వచ్చేసరికి 15% డ్రాప్ అయింది. టెంపరేచర్ వచ్చేసరికి OnePlus 41.4 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు రీచ్ అయింది అండ్ Xiaomi వచ్చేసరికి 41.8 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు రీచ్ అయింది టెంపరేచర్. రెండిట్లో టెంపరేచర్ ఇంచుమించు ఒకేలా ఉన్నాయి, కానీ బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం ఒక 2% OnePlusకి అడ్వాంటేజ్ ఉంది. OnePlusకి ఎందుకు అడ్వాంటేజ్ ఉందంటే OnePlus బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉంది. OnePlus మీకు 5400 mAh బ్యాటరీతో వస్తే Xiaomi వచ్చేసరికి 4610 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది చిన్న సైజ్ ఫోన్ కాబట్టి ఈ బ్యాటరీ దీనికి సరిపోతుంది. అంటే ఓవరాల్గా చూసుకున్నా కానీ బ్యాటరీ డ్రైన్ చేసిన తర్వాత కూడా ఒక 1 hour బ్యాటరీ అయితే మీకు అడ్వాంటేజ్ OnePlusలో అయితే ఉంటుంది. మొత్తం ఎంతెంత బ్యాటరీ డ్రాప్ అయిందో మూవీ చూసినప్పుడు అండ్ గేమ్స్ ఆడుతున్నప్పుడు మొత్తం డీటెయిల్గా కనిపిస్తుంది మీకు. సో ఓవరాల్ ఒకవేళ మీరు కంప్లీట్ డ్రైన్ చేస్తే మాత్రం దగ్గర మీకు ఒక 1 hour అయితే OnePlusలో ఎక్కువ బ్యాటరీ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీనిలో 1.5K డిస్ప్లే, చిన్న సైజ్ ఫోన్, ఇవి అడ్వాంటేజ్ దీనికి. అందుకే దగ్గర కాంపిటీషన్ ఇస్తుంది. ఒక 10% డిఫరెన్స్ ఉందంటే మీకు బ్యాటరీలో దీనికి అండ్ Xiaomi 14కి. అంటే మీకు Xiaomi 14 తక్కువ బ్యాటరీ కెపాసిటీ ఉంది, మనం ఫుల్ వర్కింగ్ డే యూజ్ చేయలేము అనుకుంటే మాత్రం అది మైండ్లో తీసేయండి. ఈజీగా మీరు Xiaomi 14 కూడా ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే యూజ్ చేయొచ్చు. ఛార్జింగ్ విషయానికి వస్తే మాత్రం OnePlus వచ్చేసరికి మీకు 100 వాట్ సూపర్ హుక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 26 minutesలో ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు. అదే Xiaomi చూసుకుంటే మాత్రం 90 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. దీన్ని ఫుల్ ఛార్జ్ చేయడానికి 39 minutes టైం పడుతుంది. సో ఇది కొద్దిగా ఛార్జింగ్ అండ్ బ్యాటరీ పరంగా మాత్రం OnePlus హెడ్ వెళ్తుంది Xiaomi కంటే. నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే కెమెరా నేను అనుకున్నది Xiaomi 14 బెటర్ ఉంటుందేమో అనుకున్నాను, ఎందుకంటే
ఫోన్ చెక్ చేయకముందు, ఫోన్ కంపారిజన్ స్టార్ట్ చేయకముందు ఫ్రాంక్గా చెప్పాలి. ఎందుకంటే Xiaomi 13 Pro చాలా బాగా అనిపించింది. వీడియో కూడా చేశాను లాస్ట్ టైం మీరు చూసుంటే. నాకు Xiaomi 14 ఇంకా బెటర్ ఉంటుందేమో అన్న ఫీలింగ్లో నేను ఫస్ట్ వీడియో స్టార్ట్ చేయకముందే OnePlus 11 అంత దారుణంగా ఉంది కెమెరా. OnePlus 11 అసలు కెమెరానే బాగలేదు. OnePlus 12 వాళ్ళు ఇంప్రూవ్ చేశారు. రెండిట్లో మీకు డిఫరెంట్ పార్ట్నర్షిప్స్ ఉంటాయి. OnePlusలో మీకు హెజల్బ్లడ్ పార్ట్నర్షిప్ ఉంటే, దీనిలో వచ్చేసరికి లైకా పార్ట్నర్షిప్ ఉంటుంది Xiaomiలో. ఇక్కడ కెమెరా విషయంలో మాత్రం OnePlus సర్ప్రైజ్ చేసింది, నిజంగా సర్ప్రైజ్ చేసింది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కొన్ని శాంపిల్స్ చూడొచ్చు, పోర్ట్రేట్స్ మాట్లాడట్లో ఫస్ట్ నార్మల్ ఫొటోస్ ఒకసారి మీరు చూడండి. సో మీకు అసలు మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ OnePlusది Xiaomiకి అసలు పొంతనే లేదు. కలర్స్ కానీ, డీటెయిల్స్ కానీ, డైనమిక్ రేంజ్ కానీ, అండ్ HDR పర్ఫార్మెన్స్ కానీ, అండ్ వైట్ బ్యాలెన్స్ అయితే మాత్రం Xiaomiలో కంప్లీట్గా మిస్ అయిపోతుంది. OnePlus ఫొటోస్ అయితే చాలా బాగా అనిపిస్తుంది మనకి, చాలా ఫొటోస్ చూపిస్తుంది, ఒకటి కాదు. సో ఇది నేనైతే ఎక్స్పెక్ట్ చేయాల Xiaomi నుంచి. మేబీ ఏమైనా ఆప్టిమైజేషన్ ఇష్యూ ఉందేమో, మరి దాన్ని ఏమైనా ఫిక్స్ చేస్తారని తెలియదు. కానీ మెయిన్ కెమెరాలు మాత్రం చాలా ల్యాగ్ అవుతుంది OnePlus 12తో కంపేర్ చేస్తే Xiaomi 14. అండ్ పోర్ట్రేట్ విషయానికి వస్తే మాత్రం పోర్ట్రేట్లో కూడా మీకు కొన్ని ఫొటోస్ బాగా వస్తున్నాయి. Xiaomi 14 అద్భుతంగా వస్తాయి, ఎందుకంటే ఫ్రేమింగ్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మీరు పర్ఫెక్ట్ పోర్ట్రేట్ ఫ్రేమింగ్లో ఫొటోస్ తీయొచ్చు Xiaomi 14లో. 50mm తీయొచ్చు, 75mm తీయొచ్చు, 90mm తీయొచ్చు. 90mm వదిలే, 90mm మనం యూజ్ చేయలేము. మనకి మెయిన్ తీసేది మనం 50mm మెయిన్ ఎక్కువ తీస్తాం, తర్వాత 75mm తీస్తాం. ఈ ఫ్రేమింగ్ మీకు OnePlusలో ఉండదు. OnePlusలో మీకు 47mm ఉంది అండ్ 70mm ఉంది. ఎగ్జాక్ట్ 50-75mm ఫ్రేమింగ్ అయితే లేదు. సో దీనికైతే ఉంది ఫోకల్ లెంత్, దీనికి ఒక అడ్వాంటేజ్ 50mm ఫోకల్ లెంత్ అండ్ 75mm ఫోకల్ లెంత్. సో కొన్ని శాంపిల్స్ చూడొచ్చు, చాలా బాగా ఫొటోస్ అయితే వస్తుంది, చాలా న్యాచురల్గా వస్తున్నాయి. అండ్ కొన్ని చోట్ల మాత్రం సేమ్ మళ్ళీ అదే ఇష్యూ వస్తుంది. మనకి ఫొటోస్ ఓవర్ ఎక్స్పోజ్ అయిపోవడం, వైట్ బ్యాలెన్స్ మిస్ అవుతుంది, అంత కలర్స్ కూడా అంత యాక్యురేట్ అనిపించవు. ఇట్లా కొన్ని చోట్ల ఇరిటేట్ చేస్తుంది, కొన్ని చోట్ల మాత్రం బాగా వస్తుంది. సో ఓవరాల్ మాత్రం OnePlus మాత్రం ఏ పొజిషన్లో ఒక్క ఫోటోలో కూడా దాని డైనమిక్ రేంజ్ కానీ, డీటెయిల్ కానీ, కలర్స్ కానీ ఎక్కడ మిస్ అవ్వట్లేదు, చాలా బాగా అయితే వస్తున్నాయి. సో ఓవరాల్ కెమెరా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం OnePlus 12 బెటర్ అనిపించింది నాకు Xiaomi 14తో కంపేర్ చేస్తే. కానీ Xiaomi మేబీ ఏమన్నా దీన్ని అప్డేట్లో చేస్తారని చూడాలి. ఈవెన్ 13 Proతో కూడా కంపేర్ చేస్తాను. లాస్ట్ టైం 13 Pro నా దగ్గర ఉంది. 13 Pro బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది Xiaomi 14 కంటే. మరి Xiaomi దీన్ని ఫిక్స్ చేస్తాం చూడాలి, ఏమైనా అప్డేట్స్ ఇచ్చి ఏమైనా చేసిద్దేమో. ప్రస్తుతానికైతే మాత్రం దీని బ్యాక్ జనరేషన్ 13 Pro కెమెరా నాకు బాగా అనిపించింది 14 కంటే. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే రెండిట్లో 32 మెగాపిక్సెల్ కెమెరాస్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా విషయంలో కూడా మీకు శాంపిల్స్ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. OnePlus కొద్దిగా మీకు ఎక్స్పోజర్ కానీ ఇవన్నీ ఓవరాల్ చూడడానికి కూడా మీకు బెటర్ అనిపిస్తుంది. వీడియో విషయానికి వస్తే రెండు మీకు బ్యాక్ 8K వరకు వీడియో రికార్డ్ చేస్తే, ఫ్రంట్ 4Kలో వీడియో రికార్డ్ చేయొచ్చు. Xiaomi 13 Pro మీరు చూస్తుంటే లాస్ట్ జనరేషన్లో స్లో మోషన్ వీడియో మీరు 1920 FPSలో రికార్డ్ చేయొచ్చు, అది కూడా 1080pలో. ఇప్పుడు మాత్రం అది లేదు దీనిలో. Xiaomi 14లో మరి ఎందుకు తీసేస్తారో తెలియదు కానీ 960 FPSలో మీరు Xiaomi 14లో స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. దీనిలో మాత్రం మీకు 960 FPS స్లో మోషన్ అయితే ఉండదు, మాక్సిమం 240 వరకే OnePlusలో మీరు స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ వీడియో విషయంలో ఇది కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది. ఓవరాల్ కెమెరా డిపార్ట్మెంట్లో Xiaomi 14 కంటే OnePlus హెడ్ వెళ్ళింది. ఇది బెస్ట్ కెమెరా అని చెప్పదు OnePlusలో. ఎంతవరకు చూసాం కదా మనం, OnePlus 11 కెమెరాస్ అంత దారుణంగా ఉండేవి. చాలా హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ చేశారు. OnePlus 12 విషయానికి వస్తే మాత్రం అది మెచ్చుకోవచ్చు OnePlusని కెమెరా డిపార్ట్మెంట్. నెక్స్ట్ ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే రెండు మీకు Android 14 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తున్నాయి. రెండిట్లో అప్డేట్స్ 4+5 గ్యారంటీ ఇస్తున్నారు. అంటే నెక్స్ట్ 4 Android అప్డేట్స్ వస్తాయి అండ్ 5 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. యూఐస్ డిఫరెంట్ ఉంటాయి. ఇది క్లీన్ యూఐ అయితే వస్తుంది OnePlus, ఇది కొద్దిగా కస్టమైజ్డ్ యూఐ ఉంటుంది, HyperOS కాబట్టి. సో యూఐ పరంగా మాత్రం కొద్దిగా OnePlus యూఐ బెటర్ ఉంటుంది. ఇంకా యూఐలో ఫీచర్స్ అన్నీ ఉంటాయి. రెండిట్లో మీకు డ్యూయల్ యాప్స్ కానీ, లేకపోతే యాప్ లాక్ చేసుకోవడం కానీ, ఇట్లాంటివన్నీ ఉంటాయి. రెండిట్లో మీకు గూగుల్ డయలర్ అయితే ఉంది, అవతల వాళ్ళు కాల్ రికార్డ్ చేసి తినిపిస్తుంది. కాకపోతే OnePlusలో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ప్లే స్టోర్కి వెళ్ళి డయలర్ అని ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే దాని నుంచి డయల్ చేస్తే మీకు వినిపించదు. అండ్ ఇంకొకటి అడ్వాంటేజ్ OnePlusలో ట్రినిటీ ఇంజన్ ఉంటుంది. ట్రినిటీ ఇంజన్ గురించి నేను చాలా వీడియోస్ కూడా చేశాను, షార్ట్స్ ఇవన్నీ ఉంటాయి, మీరు చూడొచ్చు. అదొక లాంగ్ రన్లో మీరు యూజ్ చేసినప్పుడు ఫోన్ మీకు స్మూత్ ఉంటుంది, మీకు ల్యాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ అయితే మీకు దీనిలో ఉంటుంది. ఇంకా సెన్సార్ విషయానికి వస్తే రెండు ఫ్లాగ్షిప్ ఫోన్స్, అన్ని సెన్సార్స్ ఉంటాయి, ఏమీ స్కిప్ చేయరు, అన్ని బాగానే ఉంటాయి సెన్సార్స్. మీకు రెండిట్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, రెండు మీకు ఫాస్ట్ ఉన్నాయి, బాగానే పనిచేస్తున్నాయి. మిగతా అన్నీ ఉంటాయి. రెండిట్లో మీకు Wi-Fi 7 ఉంది, బ్లూటూత్ 5.4, NFC, IR బ్లాస్టర్, USB 3.2 జనరేషన్ 1 అన్నీ ఉన్నాయి. కాకపోతే OnePlus మీకు IP64 వాటర్ రెసిస్టెంట్ ఉంటాయి, దీనిలో మీకు ప్రాపర్ వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది. IP68 వాటర్ రెసిస్టెంట్ Xiaomi 14 వస్తుంది. అంటే డీప్ వాటర్లో కూడా దీన్ని మీరు యూజ్ చేయొచ్చు. ఇది ఒక్కటి మీకు OnePlusలో మిస్ అవుతుంది. అది ఒక్కటిగా OnePlusలో యాడ్ చేస్తే ఇది కంప్లీట్ ఫ్లాగ్షిప్ అయిపోయేది, అది ఒక్కటి దీనిలో మిస్ అయిపోయింది. దీనిలో మాత్రం మీకు అది ఉంది, IP68 వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంది, అది దీనికి మెయిన్ అడ్వాంటేజ్. ఇది ఓవరాల్గా అయితే మాత్రం రెండిట్లో ఒకటి చూస్ చేసుకోమంటే మాత్రం మ్యాక్సిమం డిపార్ట్మెంట్స్లో మీకు OnePlus బెటర్ అనిపిస్తుంది ఆ ప్రైస్కి.
63,000 రూపాయలకి. ముఖ్యంగా కెమెరా బాగా అనిపించింది. మనం లాస్ట్ OnePlus 11తో కంపేర్ చేసినా, ఈవెన్ iQOO 12 నా దగ్గర లేదు కానీ iQOO 12తో కంపేర్ చేసినా కానీ మీకు కెమెరా కొద్దిగా OnePlus 12 బెటర్ ఉంటుంది. లేదు మీకు బడ్జెట్లో కావాలి, మనం గేమింగ్ ఎక్కువ ఆడతాము అనుకుంటే మాత్రం iQOO 12 కూడా మీకు 50,000 రూపాయలకి వస్తుంది. అది కూడా 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. అది ఇంకా మీకు వాల్యూ ఫర్ మనీ ఫోన్ అయితే అవుతుంది. ఈ రెండిట్లో ఒకటి చూస్ చేసుకోవచ్చు, iQOO 12 కానీ OnePlus 12. కొద్ది కెమెరా కూడా బాగుండాలంటే OnePlus 12కి వెళ్ళండి. బడ్జెట్ తక్కువ ఉంటే iQOO 12 తీసుకోండి. ప్రస్తుతానికి అయితే మీరు దీన్ని స్కిప్ చేయొచ్చు. వీళ్ళు ఎందుకు ఈ ఫోన్ కాంపాక్ట్ ఫోన్ ఎందుకు తీసుకొచ్చారో అర్థం కావట్లేదు. ఒకవేళ కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ కోసం చూస్తే వాళ్ళకైతే మాత్రం ఇది సెట్ అవుతుంది. కాకపోతే ఇది Xiaomi 13 Pro చూడండి. Xiaomi 13 Pro కూడా నా దగ్గర అయితే ఉంది. Xiaomi 13 Proతో మనం కంపేర్ చేస్తే మొత్తం కంప్లీట్ చేంజ్ అయిపోయింది. Xiaomi 13 Pro మనం దీంతో కంపేర్ చేయొచ్చు OnePlus 12 తోటి. సైజ్ కానీ, కర్వ్డ్ డిస్ప్లే అన్నీ మ్యాచ్ అయితే, ఈవెన్ కెమెరాస్ కూడా చాలా బాగున్నాయి దీనిలో. నేను ఎగ్జాక్ట్లీ ఇదే ఎక్స్పెక్ట్ చేశాను. సేమ్ ఇట్లాగే Xiaomi 14 Pro తీసుకొని వస్తే మాత్రం ఖచ్చితంగా అది OnePlus 12కి మంచి కాంపిటీటర్ అయిద్దని చెప్పేసి అనుకున్నా కానీ ఫస్ట్ మొత్తం ఇదంతా సైజ్ తగ్గించేసి చిన్న కాంపాక్ట్ ఫోన్ తీసుకొచ్చారు. అది ప్రాబ్లం లేదు కానీ కెమెరాలో కొద్దిగా ఇష్యూ అయితే ఉంది. మేబీ దాన్ని ఏమైనా ఫిక్స్ చేస్తారని చూడాలి. ఒకవేళ కెమెరాలో వాళ్ళు ఇష్యూస్ ఏదైనా చెప్పాను వాటిని ఫిక్స్ చేయగలిగితే ఫ్యూచర్లో అప్పుడు మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. కానీ ప్రస్తుతానికైతే మాత్రం కొంచెం వీక్ ఉంది ఫోన్ అయితే. ఆ కెమెరాలో కొద్దిగా ఇష్యూస్ అయితే ఉన్నాయి. అది కూడా మీ మైండ్లో పెట్టుకోవాలి ఒకవేళ మీరు దీన్ని తీసుకునే ఉద్దేశం ఉంటే. లేదు మీకు కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ కావాలనుకుంటే, ఆ గేమ్స్ మీరు ఎక్కువ ఆడను అనుకుంటే S24 కూడా చూడవచ్చు. S24 కూడా మీకు కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ కిందకే వస్తుంది. అది కూడా మీరు చెక్ చేయొచ్చు. అది కూడా 70,000 ఆ రేంజ్కి అయితే వస్తుంది. ఇది ఓవరాల్గా అయితే మాత్రం రెండిట్లో కంపేర్ చేస్తే మాత్రం క్లియర్ అనుకో OnePlus 12 బెటర్ ఉంది 14తో కంపేర్ చేస్తే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.